తెనాలిలో మాజీ సైనికులు వారి కుటుంబ సభ్యుల న్యాయ సంబంధిత సమస్యలపై న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ అమరావతి సూచనపై తెనాలి మండల లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్ 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఆదేశాలతో స్థానిక ఎన్జీఓ పెన్షన్ హోంలో శనివారం మాజీ సైనికులకు న్యాయ అవగాహన సదస్సు జరిపారు. రక్షణ సిబ్బంది, మాజీ సైనికులు వారి కుటుంబ సభ్యులకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వీర్ పరివార్ సహాయత యోజన 2025 పథకం కింద ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంఘ న్యాయ సలహాదారు నారాయణం కమలకుమార్ అధ్యక్షత వహించారు. తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతాల ప్రభాకర్, తెనాలి మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ప్యానల్ న్యాయవాది జి పద్మావతి, సీనియర్ న్యాయవాది జి బాబురావు, హైకోర్టు న్యాయవాది పెరికల డానియల్లు పాల్గొన్నారు. మాజీ సైనికులు వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన భూ సంబంధిత సమస్యలు, చెక్ బౌన్స్ కేసులు, కుటుంబ సంబంధ, వివాహ సంబంధ కేసులు, సర్వీసుకు చెందిన సమస్యలపై అవగాహన కల్పించారు. విశ్రాంత సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు కనపర్తి మహారాజు, కార్యదర్శి పి సురేష్ కుమార్, సుభాని ఆచారి, విశ్రాంత సైనికులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. లాయర్లోకి మీరు ఉన్నది చెప్తే వాళ్ళు చక్కగా ప్రూవ్ చేస్తారన్నమాట. నా ప్రమేయం లేకుండా ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళిపోయింది, రమ్మంటే రావట్లేదు. కాబట్టి దానికి మీకు ఇంకోటి చెప్తున్నా, దానికి ఏం చేయాలి? పెళ్ళం వెళ్ళిపోతే కొంతకాలం తర్వాత రెస్టిట్యూషన్ ఆఫ్ కాన్జుగల్ రైట్స్ కింద మీరు నోటీస్ పంపించాలి. ఒక మంచి లాయర్ని పెట్టుకుని నువ్వు కాపురానికి రా అని చెప్పేసి మాత్రమే లీగల్ నోటీస్ పంపించండి. వీళ్ళల్లో కొంతమంది కుర్రకారు ఏం చేస్తారంటే, నా మాట వినకుండా వెళ్ళిపోయింది అని చెప్పేసి డైవర్స్ పెట్టేస్తారు. నెవర్ డైవర్స్ పిటిషన్ ఎట్టి పరిస్థితిలో వేయదు. డైవర్స్ పిటిషన్ వేయడం వలన ఏమవుతుంది? అది చూసారా వేరే దాంతో అక్కడ సంబంధం పెట్టుకున్నాడు, నన్ను వదిలించుకుంటే దాంతో పెరుగుతాడంట, దాంతో పెళ్లి చేసుకుంటాడంట, మరి ఇక ఎక్కువ కట్నం వస్తుందంట అక్కడి నుంచి, అందుకే నేను తరివేసాడని చెప్పి వెళ్ళిపోయిందా, అది పోతే అవన్నీ. ఈ రకంగా వాళ్ళు కేసులు పెట్టి జడ్జి గారు దీన్ని అడ్డంగా కొట్టేసి వీళ్ళు శిక్ష వేస్తారు. దాని తర్వాత మెయింటెనెన్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వెళ్ళలేని ప్రతి ఒక్కరికి నేను వాస్తవంగా తీసుకునేవాడు చదువుకున్నవాడు, అతను ఒక ఉద్యోగస్తుడు అయి ఉంటాడు. ఆయన రాయి నోటు నువ్వు రాయంటే ఎందుకు వేరే వాళ్ళ చేత రాపిస్తానంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను స్వహస్తాలతో నోటు రాపించండి. నోటు అనేది ఎక్కడ కూడా ఒక చిన్న అక్షరం కూడా తప్పు లేకుండా పూర్తిగా రాయించండి. ఒకే ఇంకుతోటి రాయించండి. ఒకే ఇంకుతోటి ఈ సాక్షులు కూడా తెలిసిన వ్యక్తుల్ని, మనకు అనుకూలంగా రేపు కోర్టుకు వచ్చే వ్యక్తుల్ని సాక్షులుగా పెట్టుకోవాలి. అలాగే ఈ రెవెన్యూ స్టాంప్ మీద సంతకం కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి. అంతేకాకుండా ఈ యొక్క తప్పు వచ్చింది, ఇందులో ఒక చిన్న మిస్టేక్ వచ్చింది, దానికి కూడా కింద ఫలానా లైన్లో అంశపాదు, ఇక్కడ తప్పు నా వల్లనే జరిగిందని మళ్ళీ సంతకం పెట్టించండి. ఇక్కడ ప్రామిసరీ నోటు క్లియర్ అయిపోతుంది. ఇదే ప్రామిసరీ నోటు స్వహస్తాలతో రాయకుండా ఆయన చదువుకున్నవాడు అయ్యింది ఎవరో ఒక సాధారణ వ్యక్తి చేత రాయిస్తే రేపటి రోజున కోర్టులో నువ్వు చదువుకున్నావు కదా, నువ్వెందుకు నోటు రాయలేదు, నువ్వెందుకు సంతకం పెట్టించుకోలేదు, లేకపోతే ఆ సంతకం నోటు రాసినోడు నీకు అనుకూలంగా సాక్ష్యం చెప్పకపోవచ్చు. ఏమోనండి నేను రాయలేదంటే దావబోద్ది. ఈ యొక్క సాక్షులు ఎవరైతే ఉన్నారో, మేము అసలు ఆ రోజు డబ్బులు ఇవ్వడం కానీ తీసుకోవడం పుచ్చుకోవడం మేము చూడలేదండి, మాకు అది తెలియదు అంటారు. ఇక్కడ కేసు పోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ సాక్షులు మనకు తెలిసిన వ్యక్తులు ఉండాలి. అలాగే ప్రామిసరీ నోట్ రాసేటప్పుడు చదువుకున్నప్పుడే స్వహస్తాలతో అంత రాయించాలి. అతను రాయలేని పక్షంలో మనకు తెలిసిన వ్యక్తి చేస్తే మనం కరెక్ట్గా నోటు రాయించుకుంటే నోటు అంతవరకు కరెక్ట్గానే ఉంటుంది. వీర్ పరివార్ సహాయత యోజన పథకం కింద మాజీ సైనికులకు అవగాహన సదస్సు, న్యాయ అవగాహన సదస్సు కల్పించడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ లీగల్ సర్వీస్ కమిటీ వారి సూచన మేరకు మరి తెనాలి మండల లీగల్ సర్వీస్ కమిటీ మరి చైర్మన్ గౌరవనీయులైనటువంటి శ్రీ డి శ్రీనివాసులు గారు, మరి 11వ అదనపు జిల్లా జడ్జి గారి ఆదేశానుసారం మరి ఈరోజు మాజీ సైనికులకి మరి భూ సమస్యల మీద, అలాగే మరి చెక్కు సమస్యల మీద, అలాగే బ్యాంకులో ఉన్నటువంటి సమస్యల మీద, అలాగే సర్వీస్ మేటర్స్ మీద పూర్తి అవగాహన కల్పించడం జరిగింది. ఇందులో భాగంగా మరి తెనాలి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బేతాల ప్రభాకర్ గారు, అలాగే మండల్ లీగల్ సర్వీస్ కమిటీ ప్యానెల్ మెంబర్ అయినటువంటి శ్రీమతి గోవల పద్మావతి గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాది పెరికల డానియల్ గారు, మరి బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది బాబురావు గారు, మరి అట్లాగే ఈ కార్యక్రమానికి విజయప్రదంగా మరి నడిపించడానికి సహాయత ఇచ్చినటువంటి విశ్రాంతి సైనిక సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ మరి కనపర్తి మహారాజు గారు, వీరందరూ పాల్గొన్నారు. దీనిలో మరి విరివిగా సభ్యులు మరి ఫ్యామిలీ మెంబర్స్ కూడా పాల్గొని మరి న్యాయ సలహా అంది వారిని అందేట్టు చేశారు. తేదీన అట్లా చూడండి 31/1/2026 తేదీన తెనాలి ఎన్జిఓ హోమ్స్లో పెన్షనర్స్ హాల్లో
న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది. దీనికి గుంటూరు స్టేట్ న్యాయ విజ్ఞాన కమిటీ వారి ఆదేశాల మేరకు తెనాలి 11వ అదనపు జిల్లా జడ్జి గారు డి శ్రీనివాసులు గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ లీగల్ లిటరసీ క్యాంప్ జరిగింది. దీనిలో భాగంగా నేను ప్యానెల్ అడ్వకేట్ పద్మావతి ప్లస్ తెనాలి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బేతాళ ప్రభాకర్ గారు, వెరికల్ డానియల్ గారు, మిగతా వాళ్ళు పాల్గొనడం జరిగింది. ఈరోజు మాజీ సైనికుల కుటుంబ సభ్యులందరికీ మేము ప్రాపర్టీస్ ఎలా కొనుక్కోవాలి, వాటి మీద ఏం డిస్ప్యూట్స్ వస్తే వాటిని సాల్వ్ చేసుకోవాలనే విషయాల మీద, మ్యాట్రిమోనియల్ ఎఫర్స్ మీద, బ్యాంక్ ప్రాబ్లమ్స్ మీద, ప్లస్ ఎన్ఐ యాక్ట్ల మీద వాళ్ళకి అవగాహన సదస్సు నిర్వహించి వాళ్ళందరికీ అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాకు అవకాశం ఇచ్చిన ఈ విశ్రాంత సైనిక